టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ 2015లో మట్టి కొట్టారు, నేడు సున్నం కొట్టి వెళ్లారు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 43(3) సెక్షన్ ప్రకారం నూతన రాజధాని నిర్మాణానికి పూర్తి బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. అమరావతికి మౌలిక సదుపాయాల కల్పన కేంద్రమే చేయించాల్సిందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో కేంద్ర బాధ్యతలు స్పష్టంగా ఉన్నా మోదీ ఏమి చేశారు అని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని, అభివృద్ధి చేస్తామన్న మాటలు బూటకమేనని, అమరావతికి ఖర్చయ్యే 1,00,000 కోట్లలో కేంద్రం ఒక్క రూపాయి ప్రకటించలేదని చెప్పారు. రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత ఉన్నా హామీ ఇవ్వలేదని, చట్టబద్ధత, టైం బౌండ్ క్లారిటీ ఏదీ ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబును ఉద్దేశించి మోదీపై నమ్మకం పెట్టుకుని మళ్లీ మోసపోతున్నారని, ఒకసారి రాత్రి గోతిలో పడిన చంద్రబాబు మళ్లీ పగలు అదే గోతిలో పడుతున్నారని, రాజధానికి అప్పులు కాదు నిధులే కావాలన్నారు. ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఇతర సంస్థల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం ప్రజల భవిష్యత్తును కేటాయించడమేనని, ప్రజల ఆస్తిని అమ్మి రాజధాని కట్టడం తగదు, కేంద్రాన్ని ఒప్పించలేకపోతే భావితరాలపై అప్పుల భారం ఎందుకు మోపుతున్నారు అని చంద్రబాబును నిలదీశారు.